హాయ్ అండి, నమస్తే. నేను మీ నూతన. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పొంగడాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: నైట్ అంతా బాగా నానబెట్టిన తడిపి పిండి 1 కేజీ తీసుకుందాం. దానికి సరిపడా ఒక 1/2 కిలో బెల్లం తీసుకుందాం. బెల్లం ముక్కలుగా చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పాకం చేసుకుందాం. పాకం రెడీ అయిందో లేదో చూడడానికి ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని ఇలా వేసుకొని బౌల్లో థిక్గా అయిందో లేదో చూసుకొని ఇలా చూసారా ఎలా ఉందో. పాకం తయారైపోయింది కదా. ఇప్పుడు పిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇలా బాగా ఉండలు లేకుండా కలపాలి. ఇలా థిక్గా ఇలాగా కలుపుకోవాలి. చూడండి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. పొంగడాలు వేసుకోవడానికి సిద్ధంగా ఉండేలా పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా పలచగా పొయ్యి మీద బాండి పెట్టుకుని పొంగడాలు వేయించుకోవడానికి సరిపడా నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత గరిటతో పిండి తీసుకొని ఇలా పొంగడాలలాగా ఆయిల్లో వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకొని దాన్ని పుల్లతో గుచ్చుతూ ఉండాలి. మధ్య మధ్యలో లోపల బాగా ఉడుకుతుంది. అలా మనం చేయడం వలన లోపల పచ్చిగా ఉండకుండా బాగా ఉడుకుతుంది. ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. అంతే, పొంగడాలు రెడీ.